నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఆయన వయసుకి మించి పైకెక్కి గోపురాలు ఎక్కి నిత్యం వేసుకుని ఎక్కి మరి అంత శుభ్రం చేసి మరి ఆకర్షణీయంగా రంగులు వేశాడు. చాలా మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఆయన తన వయసుకి మించి దేవుడికి చాలా సేవ చేశాడని చెప్పేసి నేను అంటున్నాను. ఇక్కడ కనిపించే వీటన్నిటిని కూడా ఆయనే పెయింట్ చేశాడని చెప్పి నాకు తెలుసు. అదిగో రాధాకృష్ణ మందిరంలో కూడా బయట గేట్లకి మిగిలిన రంగులు తీసుకొచ్చి పూసి చాలా ఆకర్షణీయంగా చేశాడు. నిజంగా ఆయన మరి ఈ రోజుల్లో మీ క్యాస్ట్లో మరి ప్రతిఫలం ఆశించకుండా ఏది ఎవరు చేయరు. ఆయన చేశాడంటే నిజంగా ఆయనలో ఆ దేవుడు ప్రవేశించాడని చెప్పేసి అనుకుంటున్నాను. నిజంగా ఆయనకి ఉత్తమ గతులు కలగాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. आनंदमयं देवं निर्मलस्फटिकाकृतिं ददारं सर्वविच्छानं हैक्रीम् उपास्महे. శ్రీశేషులు కందగట్ల కొండల గారు వారు సత్తెనపల్లి పరిసర పట్టణాల్లో నుండి దేవాలయాలన్నిటికి కూడా అనేకమైన సేవలు అందించారు. స్థానికుడి శ్రీ రామాలయ వేణుగోపాల స్వామి గుడి మరియు వేణుగోపాల స్వామి గుడి అలాగే వటవల్లి విశేషం ఉన్నాయి. ఈ దేవంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చుట్టూరైనటువంటి శంకు చక్రాలు నామాల వాటికి రంగులు వేయటం, గాలి గోపురానికి సింహద్వారాలకి రంగులు వేయటం, ధ్వజస్తంభాలు అనేకటువంటి సేవలు ఏదైనా విశేషమైనా సరే ఏదైనా పని ఉందంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు. అట్లాగే తొలి ఏకాదశి నాడు గుత్తికొండ పిల్ల వెళ్ళి ప్రసాదం పెంచేవాళ్ళు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఉగాదికి తిరుమల వెళ్ళి ఉగాది పచ్చడి పంచేవాళ్ళు. అంటే వీరి సేవలు అమ్మకం అయితే అనుకోకుండా వారు దైవ సన్నిధికి వెళ్ళడం అనేది అత్యంత బాధాకరం. వారి లేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. వారికి శాశ్వత స్వర్గతులు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కందగట్ల కొండలు వారు ఈ యొక్క దేవాలయానికి ఎప్పుడూ వస్తుంటారు. ఆ వ్యక్తి దేవాలయానికి ఏదో ఒక కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని చెయ్యాలి అనే యొక్క సంకల్పం ఎక్కువగా ఉంటున్నారు ఆయన మనసులో. కానీ ఆయన ఎంతసేపటికి ఆ గుడికి లేకపోతే కొంతమంది పేదవాళ్ళకి కానీ లేకపోతే ఇతరత్ర ఇబ్బంది పడే వాళ్ళకి కానీ వాళ్ళు సహాయం చేయాలి అనే ఒక దృఢసంకల్పం ఉన్న వ్యక్తి అతను కొండలు. ఎందుకంటే నాకు చాలా కాలం నుంచి కూడా పరిచయం ఉన్నది ఆ కొండల గారితో.
ఆ ఉద్దేశంతోనే నేను చెప్పగలుగుతున్నాను. ఈ దేవాలయంలో ఒక గంట, చిన్న గంట దగ్గర నుంచి పెద్ద కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభానికి రంగు వేయటం. అది చాలా కష్టమైన పని. అది అందుట్లో ధ్వజస్తంభం అనేది 62 అడుగుల ఎత్తులో ఉన్న ధ్వజస్తంభానికి కింద నుంచి పైదాకా ఆ పెయింట్ వేస్తా అని చెప్పి వేయటం జరిగింది. అతను ఇది సాధ్యపడదేమో అనే ఆలోచన కూడా ఉండదు. నేను వద్దులేయా, ఎందుకు ఇబ్బంది పడతానంటే కాదు, అది ఏదైనా సరే నేను చేస్తాను అనే దృఢ సంకల్పంతో ప్రతి పని చేయగలుగుతాడు ఆ యొక్క కొండలు. ఆ విధంగా స్వామివారికి అనేక రకాలుగా ఒక సహస్ర దీపోత్సవం జరుగుతుంటుంది మాకు. ఆ సహస్ర దీపాలకు సంబంధించినటువంటి అవి ఏదైనా పాడైపోతే వెంటనే బాగు చేయించడం కానీ, అదేవిధంగా ఏదైనా ఇక్కడ కావాల్సింది, ఇక్కడ మళ్ళా నాగేంద్ర స్వామి దగ్గర స్వామికి ఎక్కడ నీడగా ఉండాలి, ఎండబడుతుందని చెప్పేసి దానికి ఒక రూపం తీసుకొచ్చిన వ్యక్తి. ఈ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సేవలు భగవంతుడికి ఈ యొక్క దేవాలయం చేసేస్తాను. అంతేకాకుండా నాకు తెలిసినంతవరకు ఈ దేవాలయం కాదు, అన్ని దేవాలయాలు కూడా చేసే వ్యక్తే. కొండలు ఇది ఒక చిన్న ఈ పని ఉన్నదయ్యా అని అంటే చాలు, అది చేసేదాకా మేము మర్చిపోయినా అతను మర్చిపోయి ఆ పని చేస్తాడు. అటువంటి వ్యక్తి ఆ కొండలు. అటువంటి వ్యక్తి అనుకోని ఈ సందర్భంలో ఇది జరగటం అనేది మాకు మా యొక్క అర్చకుల తరఫున మేము చాలా బాధపడుతున్నాం. ఇటువంటి వ్యక్తిని కోల్పోయామే అనే భావన మా యొక్క అర్చకుల్లో ఉన్నది. ఇటువంటి వ్యక్తి మళ్ళీ మాకు దొరుకుతాడా అనేది కూడా ఆలోచన మాకు. ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా చిన్న ఇబ్బంది పడ్డప్పటికీ అతను ఖచ్చితంగా ఆ స్వామి యొక్క సన్నిధికి చేరతారని, ఆ యొక్క విష్ణు సాహిత్యాన్ని పొందుతాడని కూడా మేము మనసా వాచా కోరుతున్నాం. అవసరం దైవ చింతన మీద ఉంటుంటాడు. కార్యక్రమాలు అన్ని గొడవలు అవి ఇచ్చాడు. చూడు చూసావా, అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. ఏ గుళ్ళోకైనా పోతాడు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే అక్కడికి పోయి చేస్తాడు. ఆయనకి ఎక్కువ అట్లాంటివి చేయాలని కోరిక. అక్కడ కూడా చేస్తాడు. మీ అమ్మను అదే యోగా టీచర్గా అప్పుడు మేము కూడా చేయలేం. మీ అమ్మతో పాటు ఏం చేస్తాం మరి ఈ జన్మది కాదు, పోయిన జన్మది నేను అనుకుంటున్నాను. పోయిన జన్మది సుఖితో భగవంతుడు ఎవరికి ఎక్కడ రాసి పెట్టాడో మనకు తెలియదుగా. ఒక టైం వచ్చినప్పుడు అదే చెప్పాలి. అక్కడ ఏం చేశారంటారు? అక్కడ స్తంభాలు స్తంభాలకు రంగులు వేశారు. ఓకే. ఆయనకి కొన్ని పనులు చేయాలని ఇంట్రెస్ట్, అది చేస్తున్నాడు. తారీఖు
దేవాలయాలకు అంటే ఈ దేవాలయమనే కాదు, ముఖ్యంగా ఇందులో కమిటీ మెంబర్ ఆయన, ఈ దేవాలయాలకనే కాదు పత్రికల్లో ఉన్నటువంటి వడ్డవల్లి ఆంజనేయ స్వామికి కానీ, అచ్చంపేట రోడ్లో ఉన్న శివాలయం కానీ, ఇంకా మొదలైన దేవాలయాల్లో ఆయన చేతంత సాయం చేయగలిగారు. నేను ఇక్కడ వచ్చి కొత్తగా ఒక 4 సంవత్సరాలు అవుతుందండి. ఫస్ట్ ఆయన గురించి తెలిసేది కాదు మాకు, ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అనుకునేవాళ్ళం. కానీ ఆయన స్వయంగా ఉన్న సొంత ఖర్చులతో దేవాలయం హనుమత్ జయంతికి ఈ గంటలకు కానీ ధ్వజస్తంభానికి కానీ ఆయన సొంత ఖర్చులతో పెయింట్ వేయడం, అంటే గోల్డ్ కోటింగ్ వేయటం, తలుపులకి పెంచేదంతా సాయం చేయగలిగేవాళ్ళు అనమాట. కానీ అటువంటి వ్యక్తి అనుకోకుండా కాలం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రీసెంట్గా మన స్వామివారికి అభిషేకాలు జరిగే రోజు కూడా అరుణాచలానికి సాధువులకి, అంటే నాగ సాధువులకి స్వయంగా దుప్పట్లు, అంటే రగ్గులు దుప్పట్లు ఇవన్నీ కూడా సొంత ఖర్చులతో ఆయన దానం చేద్దామని చెప్పేసి అనుకుని ఊళ్ళో వచ్చినటువంటి కమిటీ మెంబర్స్తోనూ భక్తులతోనూ కూడా వారి తోచిన సహాయం కూడా చేయాలని చెప్పేసి అడిగి చందాలు పోగు చేసి వాడి ఖర్చుతో ఆయన స్వయంగా అరుణాచలం వెళ్ళి వారికి దుప్పట్లు ఇవ్వడం కూడా జరిగింది. కానీ అటువంటి వ్యక్తి ఇలా అనుకోకుండా స్వామివారు తీసుకెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన లేని లోటు మాత్రం ఎవరూ తీర్చలేదు. దేవాలయాలకు చాలా సహాయం చేస్తూ ఉండేవారు. సత్తెనపల్లిలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో కందకొండ కమల గారు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు జరిగే అన్నదానంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. మొన్న మహాకుంభాభిషేకం జరిగిన రోజు కనుక ఆర్థిక సహాయమైన పచ్చళ్ళని వాటిని సర్వీస్ చేసి ఉన్నారు. ఈ గడికి చాలా సర్వీస్ చేశారు. దేవుడు వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. సత్తెనపల్లి ఊరు అవతల ఉన్న గోశాలలో ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ గోశాలకి నాన్నగారు ఎప్పుడు తరచూ వచ్చి ఆయన చేయదగిన సాయం చేసేవాళ్ళు. ఆయన చాలామంది దగ్గర గోశాలకు కావాల్సిన తవుడు కానీ చిత్తు కానీ ఏదైనా కావాల్సిన ముడి పదార్థాలు కానీ నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ చేత ఇప్పించేవారు. అలానే నాన్నగారు ఇక్కడ ఆవుల దగ్గర ఉన్న పేడను తీసుకువెళ్ళి ఎవరికైతే ఎలాంటి సాయం పిడకల్లా కానీ ఇంకే విధంగా అయినా కానీ వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఊరి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. నాన్నగారు ఇంకా ఈ గోశాలకి రోజు వచ్చి గోమూత్రాన్ని కూడా తీసుకువెళ్ళి ఎవరికన్నా ఆరోగ్యం బాగోకపోతే ఆ గోమూత్రం వల్ల ఉపయోగపడే విషయాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియచేసి వారికి నాన్నగారు ఇచ్చేవాళ్ళు. అండ్ గోపాలు కానీ ఎవరైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇట్లా ఒక గోశాల ఉంది, ఇట్లా మీకు ఏమైనా కావాలంటే ఈ గోశాల నుంచి ఏమైనా కావాలంటే తీసుకువెళ్ళండి అని నాన్నగారికి ఎంతోమందికి ఎన్నో విధాలుగా చెప్పినారు.
నమస్కారం. ఓం నమ శివాయ. కందగట్ల ఏడుకొండల గారు గత 10 సంవత్సరములుగా ఆయన జాతీయ సాయం శివాలయంలో చేస్తూ గుడిని పరిశుభ్రతగా ఉండే విధానంగా ఆయన జాతీయ సేవలు చేస్తూ వచ్చారు. ఆయన ఓ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు నిజంగా కొండలన్న గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. అయినా కానీ ఆయన చేసినటువంటి మంచి పనులు, ఎటువంటి స్వార్థం లేకుండా ఎన్నో దేవాలయాలకు ఏదో ఒక విధంగా రంగులు వేయటం, లేదైనా బాగలేకపోతే వాటిని బాగు చేయించడం, అది కూడా ఆయన సొంతంగా ఆయన చేతులతోనే చేయటం నిజంగా చాలా సంతోషం. అలాంటి మంచి వ్యక్తి కొండలన్న గారు. అలాగే నేను ఒక మాతృశ్రీ మొల్లమామ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాను. నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మా వృద్ధాశ్రమంలో ఒకసారి రేకులు వేసినప్పుడు ఆ రేకుల వల్ల కొంచెం ఎండ రావటం, ఆ ఇనపై కడ్డీలు అవన్నీ కూడా చూసి ఆయన ఒకరోజు వచ్చి రేకులు మొత్తానికి కూడా తన సొంత ఖర్చులతోనే రంగులు వేసి, ఇనప కడ్డీలకు కూడా రంగులు వేసి చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఈరోజు మా వృద్ధాశ్రమంలో ఒక గోమాతను మేము పోషణ చేయడం జరుగుతుంది. ఆ గోమాతను పోషణ చేయడానికి కూడా ముఖ్య కారణం అన్నగారే. ఆయనే నాకు గోమాత గురించి, గోమాత గొప్పతనం గురించి చెప్పి గోమాతను తీసుకొచ్చి తప్పకుండా పోషణ చేయాలని చెప్పి నాకు గోమాతను తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా గోమాతకు ప్రతి నెల తన వంతుగా ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా చాలామంది ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మంచి మనిషి. నిజంగా ఆయన ఈరోజు మా మధ్య లేకపోవటం చాలా బాధాకరమైన విషయమే. అయినా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాంటి మంచి వ్యక్తి ఇంకా 10 మందికి సహాయపడుతూ మాలాంటి యువతకు కూడా ఎంతో మంచి మార్గదర్శకంగా నిలుస్తూ ఈరోజు అనుకోకుండా అలా జరగటం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాంటి మంచి వ్యక్తి ఎప్పటికీ కూడా మేము మర్చిపోము. ఆయన ద్వారా చాలామంది, ఆయన చేసిన సేవలు చాలామంది గుర్తుపెట్టుకుంటారు, ఎవరు కూడా మర్చిపోరు. ఈ విధంగా నేను సెలవు తీసుకుంటున్నాను. కందగట్ల కొండారావు గారు మా ఆదరణ ఆశ్రమానికి చాలా హెల్ప్ చేశారు. ఇతను 20వ తేదీ చనిపోవడం జరిగింది. గత సంవత్సరంలో మాకు మా అనాథ ఆదరణ ఆశ్రమానికి చాలా సేవ చేసి ఉన్నారు. ముఖ్యంగా భోజన కార్యక్రమంలో చాలాసార్లు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా చేసి ఉన్నారు. వీళ్ళకి దుప్పట్ల పంపిణీ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏవైనా కానీ చాలా హెల్ప్ చేసి ఉన్నారండి. అతను ఇప్పుడు స్వర్గస్థులై ఉన్నారు. 20వ తేదీ చనిపోవడం జరిగింది. కొండలరావు గారు బెలందూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి, నేను ఇలా గంటలకి పెయింట్ కొట్టాలని అనుకుంటున్నాను, నేను ప్రతి ఒక్క దేవాలయంలోనూ ఇలాగే చేస్తూ ఉంటాను అని చెప్పి మేనేజ్మెంట్తో మాట్లాడి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడుకొని ఆయన ఈ గంటలకు పెయింట్ కొట్టడం జరిగింది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. దేవుడు కృప ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కడై రావడం
ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు